కల్తీ లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక ఇచ్చింది. దర్యాప్తు పురోగతి ఇప్పటివరకు దర్యాప్తులో తేలిన విషయాలతో సిట్ నివేదిక సమర్పించింది. ఇక సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక సమర్పించింది. ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ వివరాలు అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక అందించింది. అయితే ఇది సీల్డ్ కవర్ లో 2 రోజుల క్రితం సుప్రీంకోర్టుకు ఈ యొక్క నివేదికను సిట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా దర్యాప్తు పురోగతి, అదేవిధంగా ఇప్పటి వరకు తమ దర్యాప్తులో తేలినటువంటి విషయాలతో పాటు ఒక నివేదికను సుప్రీంకోర్టుకు అందించినట్లుగా అధికారుల నుంచి, విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే దర్యాప్తు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా దర్యాప్తులో బయటపడినటువంటి అంశాలు, స్థానిక కోర్టు నుంచి హైకోర్టు వరకు కూడా నిందితులు దాఖలు చేసినటువంటి పిటిషన్లు, వాటిపైన జరుగుతున్నటువంటి విచారణ, ఆ పురోగతి, వాటిని కూడా ఈ నివేదికలో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. మనం చూసాం గత ప్రభుత్వంలో జరిగినటువంటి బోలేబాబా డైరీ నెయ్యి ఉత్పత్తి చేయడం, అతి తక్కువ ఏదైతే పామాయిల్, అదేవిధంగా కొన్ని పదార్థాలు కొన్ని నకిలీ పదార్థాలు, నెయ్యి సరఫరా చేసే సంస్థలు వాటితో కొంత నాసిరకం నెయ్యిని సరఫరా చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దానిపైనే రాష్ట్ర ప్రభుత్వం ముందు సిట్ ని నియమించింది. అయితే దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు మధ్య మార్గంగా సిబిఐతో పాటు పలువురితో ఈ యొక్క సిట్ ని నియమించడం జరిగింది. ఈ సిట్ కొంత దర్యాప్తు జరిపిన తర్వాత ప్రాథమికంగా ఒక నివేదికను, మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టుకు అందజేసింది. అయితే ఈ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి నివేదికలో ఇంకా ఏమైనా, అంటే ప్రాథమికంగా ఎవరిపైనైనా అనుమానాలు వ్యక్తం చేసిందా, అసలు కల్తీ నెయ్యి సరఫరా చేసినటువంటి మాట నిజమా లేదా అన్నది ప్రాథమికంగా ఏమైనా నిర్ధారణ అయిందా లేదా, ఆ విషయాన్ని ఇందులో తెలిపారా లేదా అన్న విషయం మాత్రం ఇంకా బయటపడలేదు. కాకపోతే వచ్చే నెల 14వ తేదీన మళ్ళీ సుప్రీంకోర్టు పునఃప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి ఎవరైతే రెస్పాండెంట్స్ ఉంటారో రెస్పాండెంట్స్ అందరికీ సరఫరా ఇవ్వాలని కోరితే, రెస్పాండెంట్స్ కూడా కోరితే సుప్రీంకోర్టు కూడా అనుమతిస్తే అప్పుడు ఈ నివేదిక బయటకు వచ్చే అవకాశం ఉంది. అంతవరకు కూడా ఈ నివేదికలోని అంశాలన్నీ కూడా కొంత సీక్రెట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ కృష్ణ.